హలో యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. ముఖ్యంగా మనీ వైబ్రేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా పెంచుకోవాలి, మనీ ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేదంటే ఒక మంచి శాలరీ వస్తున్నా ఇంకా ఎక్కువ డబ్బులు కావాలనుకునే వాళ్ళ కోసం ఈ ఎపిసోడ్. సో నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, అసలు వైబ్రేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది, దానికి ఎమోషన్స్కి ఫీలింగ్స్కి ఉన్న రిలేషన్ ఏంటి, మనం వైబ్రేషన్ని ఎలా పెంచుకోవచ్చు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఫస్ట్ థింగ్ వచ్చి ఇది ఒక వైబ్రేషనల్ ఎనర్జీ చార్ట్. ఈ చార్ట్లో అక్కడ ఉన్న సెంటర్లో ఉన్నవన్నీ ఎమోషన్స్, గ్రీఫ్, ఫియర్, యాంగర్, ఎంపతి, గిల్ట్, షేమ్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఎమోషన్ పక్కన ఏముంది? ఫ్రీక్వెన్సీ. మన మైండ్ ఒక్కొక్క ఎమోషన్కి ఒక్కొక్కలాగా ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది. ఆ తాలూకా ఫ్రీక్వెన్సీ వల్ల మన లైఫ్లో దాని తగ్గట్టు మన బాడీ వైబ్రేట్ చేసి మన లైఫ్లో రియాలిటీ చూపిస్తుంటుంది. ఇది ఇలాగా, అది ఇలాగా, ఇది ఇలాగా. ఓకే, సో షేమ్ అన్నప్పుడు రెడ్ ఇచ్చారు చూడండి కలర్. ఎందుకంటే షేమ్, గిల్ట్, ఎపతి, గ్రీఫ్, చాలా బాధ. ఎవరో మన బాధ పెట్టేశారు, నేను తట్టుకోలేకపోతున్నాను, మొహం కూడా తెలిసిపోతుంది మనకి ఎంత బాధకుంటుందో. ఆ బాధ అంటే 75 హజార్డ్స్ ఉంటాయి. ఆ 75 హజార్డ్స్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు లోవర్ ఎనర్జీ, చచ్చిపోవాలనిపిస్తుంది, బతకాలనిపించదు, భయం, ఫియర్ 100 హజార్డ్స్. ఫియర్లో కూడా బతకాలనిపించదు, సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మనీ అట్రాక్ట్ చేయడం. నువ్వు ఎప్పుడైతే ఒక సిట్యువేషన్ చూస్తావో, అరే నాకు ఇది కావాలి, జాబ్ కావాలి, డబ్బు ఎక్కువ కావాలి, డబ్బు నాకు ఎక్కువ కావాలి, డబ్బు కావాలి అని అన్నప్పుడు నీ బాడీ ఏమంటుంది? నీకు ఏం వైబ్రేషన్ వస్తుంది? భయం వస్తుందా? ఫియర్ వస్తుందంటే 100 హజార్డ్స్లో నువ్వు వైబ్రేట్ చేస్తున్నావు. డబ్బు కావాలి, డబ్బు నాకు ఇది కావాలి అంటే ఎవరికో పే చేయాలి, అమ్మో ఎలా పే చేస్తాను అనే ఒక భయం వచ్చేసింది. ఆ భయం వచ్చిందంటే 100 హజార్డ్స్తో ఉన్నాం. ఈ 100 హజార్డ్స్ ఈ చార్ట్ మీరు ఎవరి దగ్గరైనా ఈ చార్ట్ పెట్టుకొని చూడండి. డబ్బు అన్నప్పుడు నాకేమనిపిస్తుంది? భయం వేస్తుందా? ఎవరో గుర్తొస్తున్నారు, వీళ్ళకి నేను డబ్బు ఇవ్వాలి, అమ్మమ్మ నాకు భయం వేసేస్తుంది అన్నప్పుడు ఫియర్తో డబ్బు అట్రాక్ట్ చేస్తామా? నో. ఎప్పుడు పీస్, లవ్, జాయ్. మైండ్ ఎప్పుడు పీస్ఫుల్గా, జాయ్ఫుల్గా ఉంటేనే ఆ 600, 540 హజార్డ్స్లో ఉంటుంది మన ఫ్రీక్వెన్సీ. అప్పుడే మనం మేనిఫెస్ట్ చేస్తాం. సో పీస్, లవ్, జాయ్లో ఎప్పుడు ఉండాలి. పెద్ద పెద్ద గురువులు 24 గంటలు ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రాంగణానికి వెళ్ళినప్పుడు మనము పీస్, లవ్, జాయ్కి వెళ్ళిపోతాం. మనం ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క విగ్రహం నుంచి మనకి పీస్, లవ్, జాయ్ వస్తుంది. మనం అక్కడికి వెళ్ళిన పీస్ఫుల్గా అయిపోతుంటాం. మనం తెలియని పీస్నెస్. ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చాక మిరాకిల్స్ అవుతాయి, పుణ్యక్షేత్రానికి వెళ్ళి వచ్చాక అన్ని మిరాకిల్స్ అవుతాయి. ఎందుకంటే అక్కడ పీస్, లవ్, జాయ్ వైబ్రేట్ అవుతుంది బాడీ. ఓకే, సో అది వన్ వే. బిర్లా మందిర్కి వెళ్ళి వచ్చేయండి, అక్కడ విజువలైజ్ చేయండి, పీస్, లవ్, జాయ్ ఉంటుంది. అక్కడ ఏమన్నా సంకల్పం అనుకోండి, మీకు మేనిఫెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే నీ ఫ్రీక్వెన్సీ 600 హజార్డ్స్లో ఉంది. బిర్లా మందిర్ టెంపుల్లో కూర్చుంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి. అక్కడికి వెళ్ళగానే, ఆ ప్రాంగణంకి వెళ్ళగానే ఒక రకమైన పీస్ఫుల్. ఓకే, సో సేమ్ థింగ్ కూర్చొని డివైన్ వైట్ హీలింగ్ లైట్ చేయడం ఎవ్రీడే. డివైన్ వైట్ హీలింగ్ లైట్, డివైన్ ఎనర్జీస్ ఏదైతే మేము సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్లో గైడ్ చేస్తామో అవి డైలీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ క్షణం నువ్వు ఫియర్లో ఉన్నా కూడా నువ్వు ఎప్పుడైతే ఈ డివైన్ వైట్ హీలింగ్ లైట్ ఇన్వోక్ చేసుకుని మెడిటేషన్ చేస్తావో నువ్వు ఆటోమేటికల్లీ నీ ఫ్రీక్వెన్సీ పీస్, జాయ్, లవ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. 600 హజార్స్కి వెళ్ళిపోతుంది. అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో దెన్ ఎప్పుడు ఆ స్టేట్లో ఉన్నప్పుడే నువ్వు ఏదన్నా మేనిఫెస్ట్ చేస్తావు. అంటే ఆ స్టేట్కి మనం వెళ్ళడానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటారు? మీ క్లాసెస్లో ఎలాంటి ప్రాక్టీసెస్ ఉంటాయి? నేను డివైన్ వైట్ హీలింగ్ లైట్ ఒకటి గైడ్ చేస్తానండి. ఈ దీంట్లో ఏంటంటే మనము సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్లో అది గైడ్. అంటే ఏం చెప్తారు అందులో, ఏం చేయాల్సి ఉంటుంది? మేము అందులో ఫస్ట్ ఇన్నర్ హీలింగ్ జరుగుతుందండి. ఫస్ట్ ఇన్నర్ హీలింగ్ అంటే పాస్ట్ ట్రామాస్, వూండ్స్ అవన్నీ క్లియర్ చేసుకోవాలి. అది చేయిస్తాను హిప్నోథెరపీ ద్వారా. కార్డ్ కటింగ్ జరుగుతుంది, అది కూడా హిప్నోథెరపీ ద్వారా జరుగుతుంది. కార్డ్ కటింగ్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కార్డ్ కనెక్ట్ అవుతుంది. ఒక ఎలక్ట్రిక్ కార్డ్ అనుకో, పింక్ కలర్ కార్డ్స్ మన పేరెంట్స్కి కనెక్ట్ అవుతుంది. పేరెంట్స్ ని మనం సంబంధం. సో ఈ పింక్ కలర్ కార్డ్ మన పేరెంట్స్ కి కనెక్ట్ ఉంటుంది. ఈ కలర్ కనెక్ట్ ఉంది కాబట్టి మనం ఎప్పుడు లవ్ లోనే ఉంటాం, వాళ్ళని ఎప్పుడు క్షమిస్తాం. ఏ తప్పు చేసినా మన మమ్మీని, మన డాడీని మనం క్షమిస్తాం. కానీ ఇంకొక పర్సన్ తప్పు చేస్తే యాంగర్ కార్డ్, ఈగో కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో పింక్ కలర్ కార్డ్స్ ఇద్దరికి కనెక్ట్ అవుతుంది, ఒక హస్బెండ్ అండ్ వైఫ్కి. యాంగర్, ఈగో ఇవన్నీ కార్డ్స్ కనెక్ట్ అవుతాయి.
ఇప్పుడు ఇలా కార్డ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ప్రేమ ఉంది కానీ దగ్గర అవ్వలేరు. ఇవన్నీ కార్డ్ కటింగ్ చేస్తాం అనమాట. చేసి కొత్త ఎమోషన్స్ వస్తాయి అనమాట. దే విల్ బి వెరీ హ్యాపీ, రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతాయి, మనీ ట్రాక్ చేస్తాం కార్డ్ కటింగ్ చేసినప్పుడు. సో ఫస్ట్ అది క్లియర్ అయిన తర్వాత డివైన్ వైట్ హీలింగ్ లైట్ గైడ్ చేస్తాం అనమాట. అది నిన్ను హీల్ చేసుకోవచ్చు, నీ ఫ్యామిలీని హీల్ చేసుకోవచ్చు. నువ్వు ఎప్పుడైతే హీలింగ్ స్టేట్లోకి వస్తావో ఆటోమేటిక్గా నువ్వు పీస్ఫుల్గా ఉంటుంది నీ మైండ్. ఆటోమేటిక్గా 600 హజార్స్కి ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. నువ్వు ఏది కావాలి, నాకు ఈ సంకల్పం కావాలి అని ఒక 5 డేసే గట్టిగా వైట్ హీలింగ్ లైట్ చేస్తూ 5 డేసే ఇంట్లో వాళ్ళని హీల్ చేయండి, బయట ఎవరిని హీల్ చేయకండి. ఇంట్లో వాళ్ళు, నీ వైఫ్ని, నీ పిల్లల్ని, నీ మదర్ని, ఫాదర్ని, వీళ్ళని హీల్ చేసి ఆ 600 హజార్స్తో మీరు ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మీకు మార్నింగ్ సాల్ట్ వాటర్ చేయాలండి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ ఎఫెక్ట్ కాకూడదు కాబట్టి. ఇలా 600 హజార్స్ ఫ్రీక్వెన్సీలో నువ్వు ఉంటావు. 5 డేసే ఒకే ఒక్క సంకల్పం అడగండి. 5th డే కల్లా మేనిఫెస్ట్ అయిపోతుంది. అది ఏదైనా కావచ్చు, డబ్బు కావచ్చు, జాబ్ కావచ్చు, కెరియర్ కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఏదైనా. సో డివైన్ వైట్ హీలింగ్ లైట్ నువ్వు ఇన్వోక్ చేసి అది విజువలైజ్, నీకు ఏది కావాలో సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, సెల్ఫ్గా నీ సబ్ కాన్షియస్ని ఎలా ప్రోగ్రామ్ చేయాలో అది నేను ఆ ప్రోగ్రాంలో గైడ్ చేస్తాను. సో వండర్ఫుల్ మ్యామ్. అండ్ ముఖ్యంగా ఎవరైతే మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి గైడెన్స్ అనేది తీసుకోవచ్చు అంటారు. ఎస్. అండ్ అలాగే వైబ్రేషన్కి సంబంధించి ఇవి చేయడం ద్వారా వైబ్రేషన్ పెరుగుతుంది అంటారు. ఆటోమేటిక్ వైబ్రేషనల్ అలైన్మెంట్లోకి వచ్చేస్తాం. అంటే ఎన్లైటన్మెంట్ అని పైన ఉంది 700+. ఆ ఎన్లైటన్మెంట్కి ప్రపంచంలో ఎవరు ఆన్సర్ చేయలేదు. ఎటువంటి గురువుల దగ్గరికి వెళ్ళినా మీరు చెప్పరు. ఎన్లైటన్మెంట్ ప్రతి ఒక్క సోల్కి ఒక యూనిక్. అంటే అది ఇప్పటివరకు ఎవరు సాధించలేరు అంటారు. సాధించలేరు అని ఎంతో మంది సాధించేశారు. ఒకరికి ఒక్కొక్కటి ఎన్లైటన్మెంట్ డిఫరెంట్, దానికి ఒక మీనింగే డిఫరెంట్ అండి. ఎవరు దానికి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఎవరైనా పెద్ద పెద్ద గురువులు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎన్లైటన్మెంట్ అనేది ఇక డీపర్ డివైన్ హయ్యర్ స్పిరిచువల్ స్పేస్లో యూ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్లీ. నువ్వు వేరేగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నువ్వు ఆ స్పేస్లో, నేను వేరేగా ఎక్స్పీరియన్స్, నా ఎన్లైట్మెంట్ వేరు, నీ ఎన్లైట్మెంట్ వేరు. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. ఎవరైనా ఇస్తే నేను చెప్తాను. వండర్ఫుల్ మ్యామ్. అండ్ సో ఓవరాల్గా ఎక్కువ బ్లాకేజెస్, కార్డ్స్ ఇవి ఉండిపోయిన వాళ్ళంతా కూడా లోవర్ ఈ రెడ్, యాంగర్, డిజైర్ కోరిక అడిగే దగ్గర కూడా 125లో ఉంటామని. ఎప్పుడైతే నువ్వు ఆ యాక్సెప్టెన్స్ ఉంది చూడండి 350, అక్కడ నుంచి నీ లైఫ్ షిఫ్ట్ అవుతుంది. విల్లింగ్నెస్ 310, ఈ 300 ఫ్రీక్వెన్సీలోకి వచ్చేస్తుంది. అప్పుడప్పుడు చూడండి ఈ న్యూట్రాలిటీ అనేది, ఇల్లు కావాలి అని కోరికలు కోరుతూ ఉంటారు. ఆ టైంలో ఇల్లు దొరకదు. ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత నువ్వు న్యూట్రల్గా ఉంటావు, అసలు ఇల్లు గురించే పట్టించుకో. అప్పుడు నువ్వు నీకు తెలియకుండా ఏదో గిఫ్ట్ వచ్చి ఇల్లు కొంటావు. అప్పుడు న్యూట్రాలిటీ. రీజన్స్ అంటే నీకే రీజన్ వచ్చేస్తుంది, నీకే ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే అరే ఈ యొక్క ఇన్నర్ హీలింగ్ అనుకోవచ్చు అండి. అంటే తెలియకుండా నేను చేసిన తప్పుకి నేను ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను, ఈ రీజన్స్ నీకు వచ్చేస్తుంటుంది. ఇది ఎలా అయిందంటే ఇందువల్ల అనే ఆన్సర్ నీకు రావడం చూడండి. ఆ స్టేట్ని 400 హజార్స్. ఆ స్టేట్కి వచ్చామంటే డివైన్ స్టేట్ అండి. అబ్జర్వర్ స్టేట్ అంటారు దాన్ని, డివైన్ అబ్జర్వర్ స్టేట్ అంటారు. ఈ స్టేట్లో ఇది ఎందుకు జరిగిందంటే నేను ఇలా ఆలోచించాను కాబట్టి ఇది ఇలా జరిగింది అనేది మనకు ఎప్పుడైతే మనకు ఆ మెసేజ్ వచ్చిందో మనం డివైన్ స్టేట్లో ఉన్నట్టు. అంటే నేను నెగిటివ్ ఆలోచన చేస్తున్నాను కాబట్టి వీళ్ళు వచ్చి తిట్టారు, ఇవాళే వీళ్ళు గుర్తొచ్చారు బాబా, ఈరోజే నాకు ఇలా పాస్ట్ ఏదో గుర్తొస్తుందండి. అంటే ఎవరో గొడవ పడుతున్నట్టు, ఈ కార్కి ఏదైనా అవుతున్నట్టు ఏదో గుర్తొస్తుంది, టక్కమని అదే అవుతుంది. అంటే అప్పుడు మనకు అనిపిస్తుంది అరే ఇలా ఆలోచన వచ్చింది కాబట్టి ఇలా అయింది అనేది వస్తుంది చూడండి, దాని రీజన్ అంటారు. హైయెస్ట్ స్టేట్ అనమాట. లవ్ అనేది ప్రేమలో పడిన వాళ్ళు, లేకపోతే ప్రేమ లవ్ అంటే హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ లవ్. అక్కడ డివైన్ అన్న అప్పుడు కూడా మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటారు విషయాలు. సో వండర్ఫుల్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్. మా ప్రతి కాన్సెప్ట్ గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అలాగే దీని నుంచి ముఖ్యంగా హై వైబ్రేషన్కి ఎలా వెళ్ళాలి అనే దానికి ఏం చేయాలో చెప్పినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.